రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్ జోన్ డీసీపీ ప్రకటన చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారని తెలిపారు. కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ ని అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డాడని, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్ ని తయారు చేశాడని అంటున్నారు. బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్ ని ధ్వంసం చేయించాడని ప్రకటించారు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ ని ధ్వంసం చేసిన ప్రణీత్ రావుకి రాధాకిషన్ రావు సహకరించాడని, ప్రొఫైల్ సంబంధించిన వ్యవహారాలు బయటికి రాకుండా ఉండేందుకై ఆధారాలని ధ్వంసం చేశాడని తేల్చి చెప్పారు. కోర్టు అనుమతితో రాధాకృష్ణరావుని తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని, 10వ తేదీ వరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని విచారిస్తారని పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అధికారికంగా ఈ రోజు ఒక పత్రికా ప్రకటన కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా కొద్దిసేపటిమే విడుదల చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 4 పోలీసు అధికారులని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇటీవల కాలంలో ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీలో తీసుకున్నారు. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావుతో పాటు తిరుపతిని 5 రోజుల పాటు విచారించారు. ఇక తాజాగా అరెస్ట్ అయినటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని కూడా ఈ రోజు పోలీసులు చెంచల్ కూడా జైలు నుంచి కస్టడీలో తీసుకున్నారు. ఇప్పటికే రాధాకిషన్ ని 7 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాధాకిషన్ రావుని కస్టడీలో తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా కొద్దిసేపటిమే ఒక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. రాధాకిషన్ రావు మెయిన్ ఎస్ఐబీలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అటు ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు కూడా మొత్తం హార్డ్ డిస్క్లని ధ్వంసం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు చేశారంటూ కూడా ఇప్పటికే పోలీసులు పత్రికా ప్రకటనలో పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. రాధాకిషన్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయి. గత ప్రభుత్వంలో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన అంటే అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలకు డబ్బులు సరఫరా చేసే విషయంలో రాధాకృష్ణ రావు కీలక పాత్ర పోషించాడు. చాలా మందిని ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారు. దీనికి సంబంధించి అతను పూర్తిగా కస్టడీ తీసుకుంటే ఈ నెల 10వ తేదీ వరకు కూడా నాంపల్లి కోర్టు అతన్ని పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలలోకి వస్తాయని మాత్రం పోలీసులు చెప్తారు. ఇప్పటికే మనం చూడొచ్చు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం రాధాకిషన్ రావును కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రత్యేక విచారణ కమిటీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా రాధాకిషన్ రావుని ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసు అధికారులు కస్టడీ తీసుకుని వైద్య పరీక్షలు ఉస్మానియా హాస్పిటల్లో పూర్తి చేసిన తర్వాత అతన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ మాత్రం కొనసాగుతుంది. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ల ధ్వంసంలో ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు పూర్తిగా సహకరించి మొత్తం హార్డ్ డిస్క్ ని ధ్వంసం చేశాడు. వ్యక్తుల ప్రొఫైల్స్ ని తయారు చేసి అంటే రాజకీయ నాయకులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి ప్రొఫైల్స్ ని తయారు చేసి వారందరి ఫోన్లు ట్యాప్ చేసి వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు గడించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్ మొత్తం కూడా ధ్వంసం చేయడంలో రాధాకిషన్ రావు కీలక భూమిక పోషించాలనేది పోలీసులు చెప్తున్నారు. ఇక దీనిపై ఎవరు అధిక ఆదేశాల మేరకు ఇతను హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారు, ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలో ఇతరుకు ఆదేశాలు ఇచ్చింది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరు రాజకీయ నాయకుల దగ్గర బెదిరింపులకు గురి చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పటికే మనం చూసాం. తెలంగాణ డీజీపీ రవిగుప్తాతో పాటు హైదరాబాద్ సిటీ కమిషనర్ ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డికి అనేక మంది వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. తమ ఫోన్ ట్యాప్ అయ్యాయి, రాధాకిషన్ రావు తమను వేధించాడంటూ కూడా చాలా మంది బాధితులు ఇప్పటికే పోలీసులను అప్రోచ్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో 2022 అక్టోబర్లో రాష్ట్రంలో కీలకంగా దుమారం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైతం కూడా ఇప్పటికే బాధితులు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా వచ్చి తమను పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ ఫోన్ ట్యాప్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాధాకిషన్ రావు మొత్తం కూడా సెటప్ అక్కడ మొత్తం ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో మైనాబాద్ ఫామ్ హౌస్ లో సెటప్ ని అంతా సెట్ చేసి తమను భయభ్రాంతులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే చాలా మంది బాధితులు వచ్చి మాట్లాడుతున్నటువంటి
చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. ఇటీవల కాలంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, యనమనేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, చాలా మంది బాధితులు వచ్చి తమ ఫోన్లు కూడా ట్యాప్ చేసి డబ్బులు మొత్తం కూడా రాధాకిషన్ రావే ట్యాప్ చేసి డబ్బులు మొత్తం కూడా తీసుకెళ్లినట్లు కూడా ఇప్పటికీ వారందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక రాధాకిషన్ రావునే కీలక భూమిక పోషించాడు. ఇతన్ని విచారిస్తే మరిన్ని విషయాలకు వస్తాయి. కోర్టు అనుమతి కూడా ఇచ్చింది ఈ నెల 10వ తేదీ వరకు రాధాకిషన్ కస్టడీలో తీసుకుని విచారించాలని. కాబట్టి ప్రస్తుతం రాధాకిషన్ ని కస్టడీలో తీసుకున్నాం. సుదీర్ఘంగా బంజారీస్ పోలీస్ స్టేషన్ విచారిస్తాం. విచారించిన తర్వాత ఈ మరికొన్ని అరెస్టు కూడా జరిగే అవకాశం ఉంది. ఇందులో చాలా మంది బీఆర్ఎస్ నేతల పేర్లతో పాటు అటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పాత్రకు సంబంధించి దానిపై కూడా కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మాత్రం పోలీసులు ఒక పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించింది. ప్రస్తుతం అయితే బంజారీస్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావుని సుదీర్ఘంగా పోలీసులు విచారిస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ.